నమస్తే, నా పేరు మంగదొడి శ్రీనివాసులు, సెక్షన్ ఆఫీసర్, తెలంగాణ రాష్ట్ర సచివాలయం బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. మౌత్ పీస్ ఆఫ్ టీజీ సెక్రటేరియట్ వేదిక యొక్క ఫౌండర్ మరియు అడ్మిన్ను. ఇందులో తెలంగాణ సచివాలయ అధికారులు మరియు ఉద్యోగుల వేదిక ఇది. ఇతను మిస్టర్ హరవర్ధన్ రెడ్డి గారు. వారు ఇటీవల గ్రూప్ 2 పరీక్షలో విజయం సాధించి సెక్రటేరియట్ సర్వీసులో వారు బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇదే కాకుండా వారు గ్రూప్ 2 పరీక్షలో లక్షలాది మంది పోటీపడే గ్రూప్ 2 పరీక్షలో చాలా కష్టపడి చదివి గ్రూప్ 2 రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించడం జరిగింది. అయితే ఈ యొక్క వేదిక నుంచి వారి యొక్క ఎగ్జామినేషన్ స్ట్రాటజీ గురించి, వారు చదివిన పుస్తకాల గురించి తెలియజేస్తే గ్రామీణ యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఇవన్నీ చూసి వాళ్ళు కూడా పుస్తకాలు తీసుకొని ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో చదువుకొని వాళ్ళు కూడా ఉన్నత స్థాయిలోకి ఎదుగుతారని చెప్పేసి మేము హరవర్ధన్ రెడ్డి గారిని సంప్రదించడం, వారు ఇదొక సామాజిక బాధ్యతగా తీసుకొని చాలా సంతోషంగా ముందుకు వచ్చి వారి యొక్క అనుభవాలను, స్ట్రాటజీని, వారు చదివిన పుస్తకాలను మనకు తెలియజేయడం జరిగింది ఈ వేదికకు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా మనము ఈ స్ట్రాటజీ మరియు వివరాల్లోకి మనము వెళ్దాం. సో ఫస్ట్ మనం పేపర్ 4 తెలంగాణ మూమెంట్ బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన టైంలో చాలామంది చెప్పింది ఏంటంటే తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్కి తెలుగు అకాడమీ బుక్స్ ఆర్ స్టాండర్డ్ బుక్స్ అని. సో నేను కూడా తెలంగాణ మూమెంట్ పేపర్కి తెలుగు అకాడమీ బుక్తోనే స్టార్ట్ చేశాను. బట్ కొన్ని చాప్టర్స్ చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్కరు రాశారు. సో దానివల్ల ఏమైందంటే మనకి పాయింట్స్ అనేవి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయినాయి అదే ఇండివిజువల్ చాప్టర్లో. అండ్ బుక్లో కంటిన్యూటీ అనేది లేదు. అండ్ అది ఫస్ట్ తెలుగులో రాసి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. సో ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కూడా చాలా ఉన్నాయి. సో నాకు ఆ బుక్ అంత నచ్చలేదు. సో ఐ స్టార్టెడ్ లుకింగ్ ఫర్ ఆల్టర్నేటివ్స్. నెక్స్ట్ చాలామంది సజెస్ట్ చేసిన బుక్ వచ్చేసి పిఎన్ఆర్ పబ్లికేషన్స్ వల్ల బుక్ సజెస్ట్ చేశారు. ఆ బుక్ కూడా చదవడం స్టార్ట్ చేశాను. అండ్ ఇట్స్ అ గుడ్ బుక్ అనమాట. మనకి కాంప్రిహెన్సివ్గా సిలబస్ కవర్ చేస్తుంది అండ్ దట్ టు ఇన్ అన్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్. బట్ ఆ బుక్తో మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఇట్స్ రిటర్న్ ఇన్ పాయింట్ వైజ్ ఫార్మాట్ అనమాట. మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కావాలంటే ఫస్ట్ అది స్టోరీ ఫార్మాట్లో ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అగైన్ ఇట్లా స్టోరీ ఫార్మాట్లో ఉన్న బుక్స్ కోసం ఎతకడం స్టార్ట్ చేశాను. దెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ బుక్ కాల్డ్ వి ప్రకాష్. సో ఈ బుక్ చూసి చదవడం స్టార్ట్ చేశాను. అండ్ నాకు అనిపించింది ఏంటంటే మార్కెట్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్కి ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ ఇదే. సో నా ప్రైమరీ సోర్స్ వచ్చేసి వి ప్రకాష్. దెన్ వాల్యూ అడిషన్ కోసం నేను పిఎన్ఆర్ బుక్ వాళ్ళది వాడాను, పిఎన్ఆర్ బుక్. దెన్ బిట్స్ ప్రాక్టీస్ కోసము పిఎన్ఆర్ వాళ్ళదే బుక్ ఉందన్నమాట, చాప్టర్ వైజ్ బిట్ బ్యాంక్ అనే బుక్. సో ఈ బుక్ రిఫర్ చేశాను. ఈ బుక్స్తో పాటు నేను ఇంకా రిఫర్ చేసింది ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేశాను. లైక్ మనకి సిలబస్లో డైరెక్ట్గా మెన్షన్ చేసిన కొన్ని వర్డ్స్ ఉన్నాయి, లైక్ జియో 36 కానీ, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ కానీ, మనకి అంబేద్కర్ గారి వ్యూస్ ఆన్ స్మాలర్ స్టేట్స్ కానీ. సో అవి డాక్యుమెంట్స్ సెర్చ్ చేయడానికి ట్రై చేశాను. మనకి ఇది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ఇది మనకి డైరెక్ట్గా శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఇది మనకి జియో నెంబర్ 36, ఇది గూగుల్లో కొడితే దొరికింది. అండ్ అంబేద్కర్ గారి వ్యూస్ ఆన్ స్మాలర్ స్టేట్స్ వచ్చేసి మనకి సార్ రాసిన బుక్ ఒకటి ఉంది, థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అని. ఆ బుక్లో మనకి ఆ వ్యూస్ డైరెక్ట్గా అవైలబుల్గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బుక్ లిస్ట్ ఫర్ పేపర్ 4. పేపర్ 4 స్ట్రాటజీ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆ పేపర్ 4 ఇంపార్టెన్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. మనకి ఎంటైర్ గ్రూప్ 2 పేపర్లో 600 మార్క్స్ ఉంటే ఆల్మోస్ట్ 150 మార్క్స్ ఈ ఒక్క పేపర్లోంచే వస్తాయి. సో దీని ఇంపార్టెన్స్ అర్థం కావాలంటే ఒకసారి మనం మిడివల్ ఇండియాతో కంపేర్ చేద్దాం. మనకి మిడివల్ ఇండియా ఎంటైర్ సిలబస్ కవర్ చేస్తే మనకి హార్డ్లీ 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి, అది కూడా పేపర్ 1, పేపర్ 2 కలిపి. బట్ ఒక తెలంగాణ మూమెంట్ పేపర్కే మనకి 150 మార్క్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పేపర్. మనకి టైము, ఎనర్జీ అండ్ మెమరీ పవర్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో మనం ఆ టైం అనేది డెఫినెట్లీ వెయిటేజ్ బేసిస్ మీదే అలొకేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజ్ ఈ పేపర్తో వచ్చేసి ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ సో మెనీ ఫ్యాక్ట్స్ అనమాట. మనకి డేట్స్ కానీ, ఆర్గనైజేషన్స్ కానీ, వాటి ఫౌండర్స్ కానీ.
సో ఇంత ఫ్యాక్చువల్ డేటాని మనం జస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్తో అలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయలేం. సో మనకి ఈ స్ట్రాటజీ ఎట్లా ఉండాలంటే టు మేక్ షార్ట్ నోట్స్ అనమాట, దట్ టు ఇన్ ఎ క్రోనాలజికల్ ఆర్డర్. అండ్ ఆ షార్ట్ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేస్తే తప్ప మనకి అది గుర్తుండదు. సో నేనేం చేసేవాడినంటే ఒక మంచి షార్ట్ నోట్స్ అనేది తయారు చేసుకున్నాను అండ్ మల్టిపుల్ టైమ్స్ రివిజన్ చేశాను. షార్ట్ నోట్స్ ఎట్లా చేసుకునేవాడిని అంటే మనకి ఇట్లా A4 షీట్స్ అనేవి కట్ చేసి ఇట్లా వాటిని స్టేపుల్ చేసేవాడిని. సో ఇది నాకు దీనివల్ల అడ్వాంటేజ్ ఏమనిపించిందంటే మనకి ఎప్పుడైనా షార్ట్ నోట్స్ అనేది అంత సెంటెన్సెస్ అనేది రాయకూడదు, జస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది రాసుకోవాలి. సో ఇట్లా చిన్న పేపర్ ఉంటే మనము కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం అనిపించింది. ప్లస్ నాకు రివిజన్ చేసేటప్పుడు వాక్ చేస్తూ రివిజన్ చేయడం అలవాటు. సో పెద్ద బుక్స్ క్యారీ చేయాలంటే ఇబ్బంది ఉండేది. సో ఈ పేపర్స్ అయితే ఈజీగా అనిపించింది. ప్లస్ మనకి ఏమన్నా వాల్యూ ఎడిషన్ చేయాలనిపించిందంటే ఇమీడియట్గా ఇంకొక పేపర్ తీసుకొని జస్ట్ డైరెక్ట్గా స్టేబుల్ చేసేయచ్చు ఇలా నోట్స్ చేసుకుంటే. సో దీనివల్ల నేను ఇట్లా నోట్స్ చేసుకోవడం ప్రిఫర్ చేశాను. ప్లస్ మనకి తెలంగాణ మూమెంట్లోనే మనకి కల్చర్ పార్ట్ అనేది ఉంటుంది మనకి డైరెక్ట్లో, లైక్ జాతరలు కానీ, ఫెస్టివల్స్ కానీ, GI ట్యాక్స్ కానీ, ట్రైబల్స్ కానీ. సో వీటికి నేను సపరేట్ నోట్స్ ఏది చేసుకోలేదు. డైరెక్ట్గా మనకి PNR బుక్లోనే మనకి ఇట్లా డైరెక్ట్గా జాతరలని ఇట్లా చాలా వరకు కవర్ చేశారనమాట ఆ నోట్స్ ఫార్మాట్లోనే. సో ఈ టాపిక్కి మాత్రం నోట్స్ చేసుకోకుండా PNR బుక్కే రిఫర్. నోట్ మేకింగ్ అండ్ రివిజన్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టేజ్ వచ్చేసి MCQs ప్రాక్టీస్. మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే ఇఫ్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు డూ MCQs ఇన్ ఎగ్జామ్ మనకి జాబ్ రాదు. సో నేను MCQs సాల్వ్ చేయడానికి ఎట్లా చేశానంటే ఒక పర్టికులర్ చాప్టర్ చదవడం కంప్లీట్ అయినాక, అది రివిజన్ కూడా కంప్లీట్ అయినాక ఆ చాప్టర్కి రిలేటెడ్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసేవాడిని. అంటే ఒక గ్యాప్ ఇచ్చేవాడిని అనమాట. రివిజన్ కంప్లీట్ అయినాక ఒక 4-5 డేస్ గ్యాప్ ఇచ్చి ప్రాక్టీస్ చేసేవాడిని. ఎందుకంటే రివిజన్ చేసినాక ఎమ్మటే ప్రాక్టీస్ చేస్తే మనకి దాదాపు గుర్తుంటాయి. సో గ్యాప్ ఇవ్వడం వల్ల మనకి మెమరీ నిజంగా గుర్తుందా లేదా అనేది టెస్ట్ చేయొచ్చు. జస్ట్ బిట్స్ ప్రాక్టీస్ చేయడమే కాదు, అది ఒకవేళ తప్పు చేస్తే ఎందుకు తప్పు చేసామనేది కూడా అనలైజ్ చేసుకోవాలి. సో నేనేం చేసేవాడిని అంటే సపోజ్ నేను ఆల్రెడీ చదివిన టాపిక్ మీదే బిట్ వచ్చింది అండ్ దాన్ని తప్పు చేశాను అనుకో, ఎందుకు తప్పు చేశాను అండ్ ఆ నోట్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని హైలైట్ చేసుకునేవాడిని ఆ పర్టికులర్ టాపిక్ని. ఎందుకంటే నెక్స్ట్ టైం ఎప్పుడైనా రివిజన్ చేశాను అనుకో, సో అప్పుడు నాకు అర్థమవుతుంది ఇది లాస్ట్ టైం నేను తప్పు చేసిన, మళ్ళీ ఎక్కువ ఫోకస్ చేయాలి దీని మీద అనేది. అండ్ ఒకవేళ నాకు తెలియని ఏరియా నుంచి MCQ వచ్చిందంటే అది ఎందుకు అంటే నా బుక్లో కవర్ చేయలేదా, లేదంటే మిస్ చేశానా, ఏమన్నా అది ఇంపార్టెంట్ అయితే ఆ పర్టికులర్ టాపిక్ని మళ్ళీ వాల్యూ అడిషన్ చేసుకున్నాను బుక్కి. సో ఇట్లా MCQs అనేది ప్రాక్టీస్ చేశాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై బుక్ లిస్ట్ అండ్ స్ట్రాటజీ ఫర్ పేపర్ 4. నెక్స్ట్ ఎకానమీ పేపర్ 3 గురించి డిస్కస్ చేద్దాం. మనకి పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అండ్ తెలంగాణ ఎకానమీ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫస్ట్ మనము ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ యొక్క బుక్ లిస్ట్ అండ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. నేను ఇండియన్ ఎకానమీకి ప్రైమరీ సోర్స్ వాడింది ఏంటంటే ఇండియన్ ఎకానమీ బై నితిన్ సింఘానియా బుక్. సో ఈ బుక్ వస్తుంది. నేను ఈ బుక్కే వాడడానికి ప్రైమరీ రీజన్స్ ఏంటంటే ఇందులో కొంచెం ఫ్యాక్చువల్ డేటా అనేది కంపారిటివ్లీ ఎక్కువ ఉంటుంది అండ్ లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. బట్ నా ఒపీనియన్లో మనకి మార్కెట్లో ఉన్న ఏదైనా స్టాండర్డ్ ఆథర్ బుక్ బాగానే ఉంటుంది ఫర్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. మనకి బుక్ చదివినా కూడా అర్థం కాకపోతే వీ కెన్ ఆల్వేస్ రిఫర్ యూట్యూబ్ వీడియోస్ ఆర్ గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి బాగానే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఎకనామిక్ టాపిక్ గురించి. అండ్ వన్స్ మనకి కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ వచ్చినాక ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిఫర్ అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ అండ్ రిపోర్ట్స్ లైక్ ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ, మల్టీ డైమెన్షనల్ పవర్టీ ఇండెక్స్ కానీ, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ, ఇట్లాంటి అఫీషియల్ రిపోర్ట్స్ రిఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి ఎకానమీ పార్ట్లోనే ఎన్విరాన్మెంట్ కూడా సబ్ టాపిక్ అనేది ఉంది. దీనికోసం నేను PMFIS వాళ్ళు పబ్లిష్ చేసిన ఎన్విరాన్మెంట్ బుక్ చేశాను. అగైన్ ఇది చాలా బల్కీ బుక్. సో మనం సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మైండ్లో పెట్టుకొని ఈ ఓన్లీ రిలవెంట్ టాపిక్స్ మాత్రమే చదివేవాడిని. ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఎట్లా చదివానో డిస్కస్ చేద్దాం. మనకి ఎకనామిక్ సర్వేది అనేది ఇట్స్ అ బల్కీ డాక్యుమెంట్. సో అంతా ఒకేసారి చదవాలంటే చాలా డిఫికల్ట్. సో నేనేం చేసేవాడిని అంటే సపోజ్ ఇప్పుడు నితిన్ సింఘానియాలో అగ్రికల్చర్ చాప్టర్ చదివేవాడిని. సో అది కంప్లీట్ అయినాక ఎకనామిక్ సర్వే ఓపెన్ చేసి అందులో అగ్రికల్చర్ చాప్టర్ ఉంటుంది.
సో ఆ చాప్టర్ చదివేవాడిని అండ్ నోట్స్ చేసుకొని సమ్మరీ షార్ట్ నోట్స్లా చేసుకొని దాన్నే నితిన్ సింఘానియా బుక్లో యాడ్ చేసుకునేవాడిని. సేమ్ అట్లాగే ఇండస్ట్రీస్ కానీ, సర్వీసెస్ కానీ, ఎక్స్టర్నల్ సెక్టర్ కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఏదో పర్టికులర్ చాప్టర్ నితిన్ సింఘానియాలో చదివినాక ఆ ఎకనామిక్ సర్వేలో దాని కరస్పాండింగ్ చాప్టర్ చదివి షార్ట్ నోట్స్ చేసి ఇట్లా యాడ్ చేసుకునేవాడిని అనమాట. లైక్ అగ్రికల్చర్ చాప్టర్ ఉంది, అయిపోగానే అగ్రికల్చర్ రిలేటెడ్ ఎకనామిక్ సర్వే ఎక్కడైతే డేటా ఉంటుందో దాన్ని ఇట్లా మళ్ళీ షార్ట్ నోట్స్ ఫార్మాట్లో చేసి నితిన్ సింఘానియాలో యాడ్ చేసుకునేవాడిని. నెక్స్ట్ మనకి ఎకనామిక్ సర్వేతో పాటు మనకి స్టాటిస్టికల్ అపెండిక్స్ అనేది పబ్లిష్ చేస్తారు. స్టార్టింగ్లో నేను ఈ అపెండిక్స్ అనేది ఇగ్నోర్ చేశాను, బట్ మనకి దాంట్లో చాలా ఇంపార్టెంట్ డేటా అనేది అవైలబుల్ ఉంది. లైక్ సిలబస్లో మనకి అగ్రికల్చర్ ప్రొడక్షన్, ప్రొడక్టివిటీ, క్రాపింగ్ ప్యాటర్న్ అనే వర్డ్స్ మెన్షన్ చేశారు. సో దాని రిలేటెడ్ డేటా అనేది మనకి అగ్రికల్చర్ స్టాటిస్టిక్ అపెండిక్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ డేటా కానీ, ఇంకా టాప్ 3 మేజర్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఏంటివి ఒక పర్టికులర్ క్రాప్కి, ఈ డేటా అంతా ఈ స్టాటిస్టికల్ అపెండిక్స్లో ఉంది. సో అది కూడా రిఫర్ చేశాను. నెక్స్ట్ బడ్జెట్కి వచ్చేసి నేను బడ్జెట్ స్పీచ్ అనేది ఎంటైర్ మనకి పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది ఇండియా బడ్జెట్ అనే వెబ్సైట్లో. సో అది చదివి సమ్మరీ చేసుకునేవాడిని. దీంతోపాటు మనకి బడ్జెట్ హైలైట్స్ అనే డాక్యుమెంట్ కూడా ఒకటి పబ్లిష్ చేస్తారు, అది కూడా ఇండియా బడ్జెట్ అనే వెబ్సైట్లో ఉంటుంది. సో ఈ 2 డాక్యుమెంట్స్ రిఫర్ చేసేవాడిని బడ్జెట్ కోసం. నెక్స్ట్ మనకి ఈ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి, లైక్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఈ ఎంటైర్ రిపోర్ట్స్ చదవడం అనేది ఇట్స్ నాట్ వర్త్ ద టైమ్ అనమాట, ఇట్స్ నాట్ ఎకనామికల్. సో నేనేం చేసామనంటే ఈ రిపోర్ట్స్లో మోస్ట్ ఆఫ్ ద రిపోర్ట్స్లో స్టార్టింగ్లో మనకి ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అనేది ఇస్తారు. సో ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ చదివి నేను నోట్స్ చేసుకున్నాను అనమాట. ప్లస్ వాల్యూ అడిషన్ కోసం ఈ రిపోర్ట్స్ రిలేటెడ్ మనకి కరెంట్ అఫైర్స్ లైక్ న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తాయి. సో ఆర్టికల్స్ నుంచి పాయింట్స్ యాడ్ చేసుకునేవాడిని. నెక్స్ట్ మనకి డెమోగ్రఫీ పార్ట్ కూడా ఉంది మనకి ఎకానమీలోనే. సో నేనేం చేసామనంటే దీనికోసం సెన్సెస్ 2011 డేటా అనేది అంతా ఒక కంపైల్డ్ ఫామ్లో చేసుకున్నాను. లైక్ ఇంపార్టెంట్ నాకు అనిపించిన ఇంపార్టెంట్ లైక్ చైల్డ్ సెక్స్ రేషియో కానీ, లిటరసీ రేట్ కానీ, డికేడల్ గ్రోత్ రేట్ కానీ, అవన్నీ నేను ఇట్లా ఒక ఆర్గనైజ్డ్ ఫార్మాట్లో చేసి పెట్టుకున్నాను అనమాట, రివిజన్కి కన్వీనియంట్గా ఉంటుందని. ఇంకా పాపులేషన్ పాలసీస్ అన్నీ అవన్నీ నితిన్ సింఘానియాలో కవర్ అయినాయి. నెక్స్ట్ మనం తెలంగాణ ఎకానమీ యొక్క బుక్ లిస్ట్ అండ్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేద్దాం. ఈ పేపర్కి ఈ సబ్జెక్ట్కి నేను వాడిన ప్రైమరీ సోర్స్ వచ్చేసి సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పబ్లిష్ చేసే అఫీషియల్ డాక్యుమెంట్. ఇది మనకి ఈ డాక్యుమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద సిలబస్ ఈ యొక్క డాక్యుమెంట్ అనేది కవర్ చేస్తుంది. లైక్ అగ్రికల్చర్ ఉంటుంది, ఇండస్ట్రీస్, సర్వీసెస్ మ్యాటర్స్ అన్నీ దాదాపు దీంట్లో ఉంటాయి. అండ్ ఈ బుక్ నుంచి నేను సపరేట్ నోట్స్ అనేది ఏం చేసుకోలేదు, ఎందుకంటే ఈ బుక్ అనేదే ఒక నోట్స్ ఫార్మాట్లో ఉంటుంది. లైక్ ప్రాపర్ సబ్ హెడింగ్స్ ఉంటాయి, గ్రాఫ్స్ ఉంటాయి అండ్ టేబుల్స్ ఉంటాయి. సో సపరేట్ నోట్స్ అనేది ఏం చేసుకోలేదు. అండ్ మనకి ఇది సోషల్ ఎకనామిక్ అవుట్లుక్తో పాటు మనకి గవర్నమెంట్ అనేది చాలా పాలసీస్ అనేది రిలీజ్ చేసింది. లైక్ ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ, ఎంఎస్ఎంఈ పాలసీ ఇట్లా పబ్లిష్ చేసింది. సో ఇవి కూడా నేను ఆ ఎంటైర్ డాక్యుమెంట్ చదివి ఆన్లైన్లో సమ్మరీ చేసి ప్రింట్అవుట్ తీసుకున్నాను. లైక్ మనకి ఇండస్ట్రియల్ పాలసీ ఇట్లా తీసుకునేవాడిని, అండ్ మనకి ఐటీ పాలసీ గురించి సమ్మరీ చేసుకున్నాను, అండ్ ఎంఎస్ఎంఈ పాలసీ గురించి కూడా ఇట్లా సమ్మరీ చేసుకునేవాడిని. ఇవి రిఫర్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి బడ్జెట్ డాక్యుమెంట్. సో ఇది నేను బడ్జెట్ స్పీచ్ చదివి నా ఓన్ సమ్మరీ చేసుకున్నాను. దాంతోపాటు మనకి బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అనే డాక్యుమెంట్ కూడా పబ్లిష్ చేస్తారు. సో ఈ 2 డాక్యుమెంట్స్తో బడ్జెట్ అనేది కవర్ చేశాను. లైక్ బడ్జెట్ వచ్చేసి ఇట్లా సమ్మరీ చేసుకునేవాడిని, లైక్ సేమ్ తెలంగాణ మూమెంట్లో ఎట్లా చేశానో అట్లా చేసేవాడిని. అండ్ మనకి ఈ బడ్జెట్ ఎట్ ఎ గ్లాన్స్ అనే రిపోర్ట్ కూడా ఉంటుంది, ఇది కూడా నోట్స్ ఫార్మాట్లో ఉంటుంది. సో సపరేట్ నోట్స్ ఏం చేసుకోలేదు. అండ్ దీని తర్వాత మనకి తెలంగాణ ఎకానమీలోనే హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, ఇంకా డెమోగ్రఫీ అండ్ ల్యాండ్ రిఫార్మ్స్ చాప్టర్స్ కూడా, సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి. సో వీటి కోసం నేను తెలుగు అకాడమీ బుక్ రిఫర్ చేశాను, అండ్ ఐ థింక్ దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. అండ్ ఇదే తెలంగాణ ఎకానమీకి నేను వాడిన బుక్ లిస్ట్ ఇదే. అండ్ మనకి ఎకానమీ పేపర్ అనేది కూడా లైక్ తెలంగాణ మూమెంట్ పేపర్లో ఎట్లా ఫ్యాక్చువల్ డేటా ఎక్కువ ఉంటుందో ఇందులో కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకి డేట్స్ అండ్ ఆర్గనైజేషన్ ఉంటే ఇక్కడ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి, లైక్ జీడిపి, గ్రోత్ రేట్ కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, రెపో రేట్ కానీ, ఇట్లా ఈ నెంబర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ పేపర్కి కూడా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ షార్ట్ నోట్స్, అండ్ ఆ షార్ట్ నోట్స్ని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయాలి. 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ హిస్టరీ, నెక్స్ట్ పాలిటీ, నెక్స్ట్ సోషల్ ఇష్యూస్.
ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇండియన్ హిస్టరీ. ఇండియన్ హిస్టరీని మళ్ళీ మనకి 3 సబ్జెక్ట్స్గా డివైడ్ అయి ఉంటాయి, లైక్ ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఏన్షియంట్ ఇండియా కోసం నేను రిఫర్ చేసిన బుక్ వచ్చేసి ఆర్ఎస్ శర్మ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంటుంది. మిడివల్ ఇండియా కోసం నేను రిఫర్ చేసిన బుక్ వచ్చేసి సతీష్ చంద్ర అగైన్ ఓల్డ్ ఎన్సీఆర్టీ. మోడర్న్ ఇండియన్ హిస్టరీ కోసం ఒకసారి బిపిన్ చంద్ర బుక్ అనేది చదివాను ఓల్డ్ ఎన్సీఆర్టీ. నెక్స్ట్ ఫర్ రివిజన్ కోసం స్పెక్ట్రమ్ బుక్ అనేది యూస్ చేశాను. ఏన్షియంట్, మిడివల్ ఇండియన్ హిస్టరీకి సపరేట్ నోట్స్ అనేది చేసుకున్నాను, లైక్ ఇప్పటిదాకా చేసినట్టే. లైక్ మిడివల్ ఇండియా ఉంటే ఆ చాప్టర్ అయిపోగానే ఒక నోట్స్ లాగా చేసుకునేవాను అనమాట, ఎంటైర్ ఆ చాప్టర్ సమ్మరీ సేమ్ ఇట్లా. అండ్ మిడివల్ ఇండియా, ఏన్షియంట్ ఇండియాకి ఇట్లా షార్ట్ నోట్స్ చేసుకున్నాను. మోడర్న్ ఇండియాకి షార్ట్ నోట్స్ ఏం చేసుకోలేదు, ఎందుకంటే స్పెక్ట్రమ్ బుక్కే షార్ట్ నోట్స్ ఫార్మాట్లో ఉంటుంది అది. సో ఇట్లా చదివేవాడిని. నెక్స్ట్ కల్చర్ పార్ట్కి వచ్చేసి మనకి క్లాస్ 11th ఫైన్ ఆర్ట్స్ ఎన్సీఆర్టీ ఉంటుంది. సో ఆ ఎన్సీఆర్టీ రిఫర్ చేశాను. అండ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కల్చర్ పార్ట్లో చాలా వరకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ గురించి అడుగుతున్నారు క్వశ్చన్స్. సో సపరేట్గా ఆ సైట్స్ అనేది లిస్ట్ అవుట్ చేసుకొని మామూలుగా షార్ట్ నోట్స్ అనేది వాటి గురించి కూడా చేసుకున్నాను. అండ్ ఇంకా కొంచెం ఫ్రీ టైం ఉన్నప్పుడు ఎక్స్ట్రా పాయింట్స్ కోసం, వాల్యూ అడిషన్ కోసం ఐ యూస్ టు రిఫర్ న్యూ ఎన్సీఆర్టీస్ కూడా ఉన్నాయి క్లాస్ 11th 12th. సో ఆ బుక్స్ కూడా రిఫర్ చేసేవాడిని. తెలంగాణ హిస్టరీ కోసం నా ప్రైమరీ సోర్స్ వచ్చేసి ఈ BA 3rd year బుక్ బై తెలుగు అకాడమీ. సో నా ఒపీనియన్లో ఈ బుక్ అయితే సరిపోదు, ఎందుకంటే కొంచెం చిన్నగా ఉంటుంది ఈ బుక్. సో వాల్యూ అడిషన్ కోసం మళ్ళీ నేను 2 other బుక్స్ రిఫర్ చేశాను. ఒకటి ఫస్ట్ వచ్చేసి మనకి తెలంగాణ హిస్టరీ బై అడప సత్యనారాయణ సార్ బుక్ ఒకటి ఉంటుంది. ఈ బుక్ స్పెసిఫిక్గా నేను అసఫ్ జాయిస్ అండ్ కుతుబ్ షాయిస్ కోసం రిఫర్ చేశాను, అందులో చాలా బాగుంటుంది ఈ 2 టాపిక్స్ మీద. అండ్ నెక్స్ట్ మనకి కాకతీయాస్, శాతవాహనాస్, ఇక్ష్వాకుస్, విష్ణుకుండీస్ వీళ్ళ కోసం ఐ రిఫర్డ్ తెలుగు అకాడమీ వాళ్ళు ఇంకో బుక్ పబ్లిష్ చేశారు, లైక్ కాంపిటేటివ్ స్పెషల్ అని, చాలా బల్కీ ఉంటుంది ఆ బుక్. సో ఈ బుక్ అనేది ఎంటైర్ బుక్ చదవడం ఈజ్ నాట్ ఎకనామికల్. సో నేనేం చేసేవానంటే సిలబస్లో కొన్ని డైరెక్ట్ వర్డ్స్ ఉన్నాయి, లైక్ లిటరేచర్ కానీ, రిలీజియన్ కానీ, ఆర్ట్స్ కానీ. సో ఇట్లాంటి వర్డ్స్ తీసుకొని ఈ తెలుగు అకాడమీ బుక్లోంచి వాల్యూ అడిషన్ చేసుకొని పాయింట్స్ ఈ BA 3rd year బుక్లో ఎక్కడైతే నోట్స్ చేసుకుంటానో అక్కడ యాడ్ చేసుకునేవాడిని. సో హిస్టరీలో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, మనం ఎన్ని సోర్సెస్ రిఫర్ చేసినా సరే అవి కంపైల్ చేసుకొని ఒక చోట పెట్టుకుంటే రివిజన్ అనేది ఈజీ అవుతుంది. హిస్టరీలోనే కాదు వేరే సబ్జెక్ట్స్లో కూడా సేమ్ ఫార్ములా అప్లై అవుతుంది. మనం ఎంత ఎక్కువ చదివినా సరే ఒక చోట కంపైల్ చేసి పెట్టుకుంటే ఇట్ బికమ్స్ వెరీ ఈజీ డ్యూరింగ్ రివిజన్. ప్లస్ మనకి హిస్టరీ అనేది చాలామంది బోరింగ్ సబ్జెక్ట్లా చూస్తారు, బట్ మనం ఒక స్టోరీ ఫార్మాట్లో చదివితే హిస్టరీ కూడా ఇట్ బికమ్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మనకు ఒకసారి స్టోరీ అర్థమైతే ఫ్యాక్చువల్ డేటా కూడా గుర్తుపెట్టుకోవడం ఇట్ బికమ్స్ వెరీ ఈజీ. సో హిస్టరీకి ఇది నా అప్రోచ్. ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్కి ఐ థింక్ లక్ష్మీకాంత్ బుక్ అనేది ఈజ్ మోర్ దాన్ ఇనఫ్, ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ కాంప్రిహెన్సివ్గా బుక్ అనేది కవర్ చేస్తుంది, దట్ టు ఇన్ నోట్స్ ఫార్మాట్లో. సో సపరేట్ నోట్స్ కూడా చేసుకోలేదు నేను. అండ్ ఎప్పుడైనా అంబిగ్యూటీ ఉన్న ఒక సర్టెల్ ఆర్టికల్ మీద లేదా ఇంకా ఎక్కువ తెలవాలనిపిస్తే ఐ యూస్ టు రిఫర్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, మనకి PDF ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. సో మేజర్గా పాలిటీకి వాడింది నేనైతే లక్ష్మీకాంత్ బుక్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ PDF. అండ్ కొంచెం వాల్యూ అడిషన్ ఎప్పుడేం లైక్ ఈ టాపిక్స్ ఉంటే మనకి నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, షెడ్యూల్ కాస్ట్స్ కానీ, సో వీటి కోసం వాల్యూ అడిషన్ కోసం వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అబౌట్ సెక్షన్లో మనకి కొన్ని వాల్యూ అడిషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. సో అవే తీసుకొచ్చి మళ్ళీ లక్ష్మీకాంత్లోనే యాడ్ చేసుకునేవాడిని. సో దిస్ ఈజ్ మై బుక్ లిస్ట్ ఫర్ ఇండియన్ పాలిటీ అండ్ స్ట్రాటజీ. అన్ఫార్చునేట్లీ మనకి ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ ఉన్నట్టు సోషల్ ఇష్యూస్ టాపిక్కి ఒక సింగిల్ పర్టికులర్ సోర్స్ అనేది లేదు. సో నేను ఓన్ నోట్స్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి. మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ అనలైజ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే మనకి మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి పార్లమెంట్ యాక్ట్స్ అండ్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ నుండి వస్తున్నాయి. సో నోట్స్ అనేది ఆ ఓరియంటేషన్లో చేసుకుందామని డిసైడ్ అయ్యాను లైక్ టాపిక్ వైజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్ అనేది ఒక పర్టికులర్ వర్డ్ అనేది మెన్షన్ చేశారు సిలబస్లో. సో నేను ఏం చేశానంటే ఇట్లా పార్లమెంట్ యాక్ట్స్ అన్ని వాటి ఫీచర్స్ రాసుకునేవాడిని, లైక్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ దాని ఫీచర్స్, నెక్స్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ యాక్ట్ 2013 ఆ యాక్ట్ యొక్క ఫీచర్స్. సో అట్లా అన్నీ కంపైల్ చేసి పెట్టుకునేవాడిని ఒకే చోట షార్ట్ నోట్స్. అలాగే ఈచ్ టాపిక్కి చేసుకునేవాడిని, లైక్ ట్రాన్స్జెండర్స్ కానీ, చిల్డ్రన్ కానీ. సో ఒక్కొక్క టాపిక్కి పార్లమెంట్ యాక్ట్స్ ప్లస్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కంపైల్ చేసి పెట్టుకున్నాను.
నేను ఇట్లా నోట్స్ చేసుకునేటప్పుడు 2 బుక్స్ రిఫర్ చేశాను మెయిన్. ఒకటి వచ్చేసి శ్రవణ్ సార్ సోషియాలజీ అనే బుక్, అండ్ ఇంకొకటి వచ్చేసి తెలుగు అకాడమీ వాళ్ళదే సోషల్ ఇష్యూస్ మీద ఒక బుక్ ఉంది. ఈ 2 బుక్స్ రిఫర్ చేశాను. బట్ ఈ రెండింటితో ప్రాబ్లం ఏంటంటే వీటిలో టూ మచ్ ఫ్యాక్చువల్ డేటా అనేది ఉంది, చాలా అన్నెసరీ డేటా కూడా ఉంది ఆ బుక్స్లో. సో మనం ఏంటంటే నోట్స్ చేసుకునేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ సిలబస్ మైండ్లో పెట్టుకొని అన్నెసెసరీ పాయింట్స్ ఏవైతే ఉంటే అవి రిమూవ్ చేసి నోట్స్ చేసుకుంటే ఈజీ అవుతుంది మనకి. అండ్ మనకి ఏమన్నా పర్టికులర్ యాక్ట్ గురించి ఎక్స్ట్రా డేటా కావాలన్నా, వెల్ఫేర్ స్కీమ్స్ గురించి ఎక్స్ట్రా డేటా కావాలన్నా కరెంట్ అఫైర్స్ కానీ మనకి గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే డేటా అనేది దొరుకుతుంది. అండ్ మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయి లైక్ సోషల్ మూమెంట్స్, మనకి ట్రైబల్ మూమెంట్స్ కానీ, కిసాన్ మూమెంట్స్ కానీ, దళిత్ మూమెంట్స్ కానీ, ఇవన్నీ మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీలో కవర్ అయిపోతాయి. సో దిస్ ఈజ్ ద బుక్ లిస్ట్ అండ్ స్ట్రాటజీ ఫర్ సోషల్ ఇష్యూస్. మనకి పేపర్ 1లో చాలా సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ మనం కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్కి నేను డైలీ హిందూ పేపర్ రిఫర్ చేసేవాడిని. దాంతోపాటు మనకి వాజీరామ్ అండ్ రవి వెబ్సైట్లో ప్రిలిమ్స్ పాయింటర్స్ అనేది పబ్లిష్ చేస్తారు ఎవ్రీడే. అంటే అవి అన్ని పేపర్ల నుంచి అండ్ పిఐవి వెబ్సైట్లోంచి వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపించినవి వాళ్ళు పబ్లిష్ చేస్తారు. సో దాంట్లోంచి నేను హిందూ పేపర్ చదివి అండ్ ఈ ప్రిలిమ్స్ పాయింటర్స్ చదివి నేను నా ఓన్ నోట్స్ చేసుకునేవాడిని ఆన్లైన్లో ఎవర్ నోట్ అనే యాప్లో. అండ్ చాలామంది ఫస్ట్లో నాకు సజెస్ట్ చేసింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్స్ చదవమని, ఓన్ నోట్స్ చేసుకోకుండా. బట్ అవి చదివినాక నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు చాలా సోర్సెస్ నుంచి జస్ట్ డంప్ చేస్తారు కరెంట్ అఫైర్స్. సో మనకి హిందూ పేపర్లో ఫ్రంట్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ అనేది ఇట్స్ వెరీ మోర్ ఇంపార్టెంట్ వెన్ కంపేర్డ్ విత్ ఏదో సమ్ ర్యాండమ్ న్యూస్ పేపర్లో ర్యాండమ్ పేజ్లో వచ్చిన ఆర్టికల్ కంటే అది చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఏమైందంటే మనకు ఆ డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం ఏది ఇంపార్టెంట్ కాదనేది. సో నేను నా ఓన్ నోట్స్ చేసుకుందామని డిసైడ్ అయినప్పుడు అండ్ ఓన్ నోట్స్లో నేను ఏం చేసుకునేవాడిని అంటే సపోజ్ ఫ్రంట్ పేజ్లో వచ్చింది లేదా ఆ ఆర్టికల్ గురించి నాకు ఇంపార్టెంట్ అనిపించింది. సో నేనేం చేసేవాడిని అంటే దాన్ని బోల్డ్లోకి మార్చేవాడిని టెక్స్ట్. ఇంకా ఇంపార్టెంట్ అనిపిస్తే రెడ్ కలర్లో చేసేవాడిని, ఇంకా మరీ ఇంపార్టెంట్ అనిపిస్తే గోల్డ్ కలర్ అట్లా పెట్టుకునేవాడిని. సో దట్ 1 year తర్వాత నేను రివిజన్ చేసినా కానీ నాకు అర్థమవుతుంది అనమాట అది ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రంట్ పేజ్లో వచ్చింది, సో కొంచెం ఎక్కువ ఫోకస్ చేసి గుర్తుపెట్టుకోవాలనేది. సో కరెంట్ అఫైర్స్కి ఈ స్ట్రాటజీ వాడాను నేను. ఇంటర్నేషనల్ రిలేషన్స్కి నేను సపరేట్ బుక్ అనేది ఏం రిఫర్ చేయలేదు. మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఓరియంటెడే ప్రిపేర్ అయ్యాను. లైక్ మనకి న్యూస్లో లైక్ G20 సమ్మిట్ అనేది ఉందంటే దాని గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ అనేది చేసి నేను ఎక్కడైతే కరెంట్ అఫైర్స్ నోట్స్ చేసుకుంటానో అక్కడే G20 సమ్మిట్ గురించి యాడ్ చేసుకునేవాడిని. సేమ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా నేను ఏ పర్టికులర్ బుక్ అనేది రిఫర్ చేయలేదు. మెజారిటీ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఓరియంటెడ్గానే ప్రిపేర్ అయ్యాను. ప్లస్ నాది కొంచెం టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నాకు కొంచెం ఈజీగా అర్థమైంది సబ్జెక్టు. కరెంట్ అఫైర్స్ ఓరియంటేషన్ అంటే అగైన్ మనకి లైక్ గగన్యాన్ గురించి న్యూస్లో ఉంటే కొంచెం దాని గురించి బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేసి నా ఎవర్ నోట్ యాప్లోనే యాడ్ చేసుకునేవాడిని. సో ఇట్లా అప్రోచ్ అయ్యేవాడిని. జియోగ్రఫీలో మళ్ళీ మనకి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి లైక్ వరల్డ్, ఇండియన్ జియోగ్రఫీ అండ్ తెలంగాణ జియోగ్రఫీ. వరల్డ్ జియోగ్రఫీకి నేను యూజ్ చేసిన ప్రైమరీ సోర్స్ వచ్చేసి క్లాస్ 11th NCERT ఒకటి ఉంటుంది, అది రిఫర్ చేశాను. నెక్స్ట్ వాల్యూ అడిషన్ కోసము ఐ రిఫర్డ్ GC లియాంగ్ అనే బుక్ ఒకటి ఉంటుంది దానికి, సో అది రిఫర్ చేశాను. సో మనకి జియోగ్రఫీలో ఏంటంటే కొన్నిసార్లు ఎంత చదివినా సరే మ్యాటర్ అర్థం కానిది ఒక మంచి యానిమేటెడ్ వీడియో యూట్యూబ్లో చూస్తే చాలా క్లారిటీ వస్తుంది. సో యూట్యూబ్ వీడియోస్ అనేది ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి నేను ఎక్స్టెన్సివ్గా చూశాను. ఎస్పెషల్లీ అమిత్ సేన్ గుప్తా అనే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది, అందులో వీడియోస్ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీకి వచ్చేసి అగైన్ ఇండియన్ జియోగ్రఫీకి వచ్చేసి నేను ప్రైమరీ సోర్స్ క్లాస్ 11th NCERT ఉంటుంది ఇండియన్ జియోగ్రఫీకి, అది రిఫర్ చేశాను. ప్లస్ ఈ సబ్జెక్ట్కి నేను ఏంటంటే సపరేట్గా మ్యాప్స్ అనేవి చేసుకున్నాను, లైక్ రివర్స్ కానీ, సాయిల్స్ కానీ, మౌంటైన్ రేంజెస్కి కానీ, ఇట్లా ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏవైతే ఉంటే వాటికి మ్యాప్స్ అనేవి చేసుకున్నాను. లైక్ మనకి మౌంటైన్ రేంజెస్ కన్నీ ఇట్లా ఒక మ్యాప్, నెక్స్ట్ బ్రహ్మపుత్ర రివరు వాటి ట్రిబ్యూటరీస్కి ఒక మ్యాప్, నెక్స్ట్ ఇట్లా గోదావరి రివరు వాటి ట్రిబ్యూటరీస్కి ఇట్లా మ్యాప్. సో మినరల్స్ ఇట్లా ఇంపార్టెంట్వి ఏవైతే అనిపించినాయో వాటన్నిటికీ మ్యాప్స్ చేసుకున్నాను. సో ఇట్లా మ్యాప్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి బెటర్గా గుర్తుంటాయి, చాలా కాంప్లెక్స్ అయినా సరే ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ తెలంగాణ జియోగ్రఫీకి వచ్చేసి తెలంగాణ జియోగ్రఫీ కూడా పర్టికులర్ సోర్స్ అంటూ ఏది లేదు, సో దానికి కూడా మ్యాప్స్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను.
ఈ చేసుకునే టైంలో నేను ఒక 2 బుక్స్ రిఫర్ చేశాను. అవి వచ్చేసి ఒకటి తెలుగు అకాడమీ బుక్ వాళ్ళే పబ్లిష్ చేశారు, చాలా బల్కీ ఉంటుంది. సో అంత బుక్ చదవడం ఈజ్ నాట్ ఎకనామికల్. సో జస్ట్ పాయింట్స్ గ్యాదర్ చేసుకోవడానికి వాడుకోవాలి. ప్లస్ ఇంకొకటి రమణరాజు సార్ బుక్ ఒకటి ఉంటుంది, అది కూడా అంతే, చాలా ఎక్కువ డేటా ఉంటుంది, అంత అవసరం లేదు. సో పాయింట్స్ గ్యాదర్ చేయడానికి ఈ 2 సోర్సెస్ వాడాను. సేమ్ దాంట్లో కూడా ఇట్లా మ్యాప్స్ చేసుకున్నాను. లైక్ గోదావరి రివర్కి ఒక మ్యాప్, కృష్ణా రివర్కి ఒక మ్యాప్, లైక్ కాళేశ్వరం ప్రాజెక్టుకి ఒక మ్యాపు. సో ఇట్లా చేసుకునేవాడిని. సో మినరల్స్ కానీ, సాయిల్స్ కానీ, మనకి ఇంకా ఏమన్నా హిల్ రేంజెస్ ఉంటే వాటికి కానీ ఇట్లా మ్యాప్స్ చేసుకునేవాడిని. సో జియోగ్రఫీకి ఈ స్ట్రాటజీ వాడాను. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ పార్ట్ ఎలా కవర్ చేశానంటే, యాక్చువల్లీ మా సిస్టర్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో నేనేం చేసేవాడిని అంటే పీవైక్యూస్ చూసి రిపీట్ అవుతున్న థీమ్స్ని ఐడెంటిఫై చేసేవాడిని. లైక్ క్లాక్స్, క్యాలెండర్స్ కానీ, మనకి డైస్ కానీ ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా థీమ్స్ ఐడెంటిఫై చేసి మా సిస్టర్ దగ్గరికి వెళ్ళి షార్ట్ కట్స్ ఏవైతే ఉంటాయో అవి అడిగేవాడిని. అండ్ మా సిస్టరే ప్రొవైడ్ చేసేది లైక్ ప్రాక్టీస్ చేయడానికి బిట్స్ కూడా. సో అట్లా కవర్ చేశాను లాజికల్ రీజనింగ్ పార్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేసి నాది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి పెద్ద డిఫికల్ట్ అనేది అనిపించలేదు. జస్ట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇట్లా కొన్ని గ్రామర్ రూల్స్ అనేవి చూసుకొని వెళ్ళాను. సో అవి సరిపోయింది నాకు. సో మనకి ఈ పేపర్లో మిగతా కొన్ని టాపిక్స్ కూడా ఉంటాయి ఇంకా, లైక్ హిస్టరీ కానీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ కానీ. సో మనకి ఇవన్నీ ఆల్రెడీ ఎర్లియర్ పేపర్స్లో కవర్ అయిపోతాయి. సో స్పెసిఫిక్గా ఈ పేపర్కి అయితే నేనేం చదవలేదు. మనం ఈ వీడియోలో బుక్ లిస్ట్ గురించి డిస్కస్ చేసాము. ఇంకా మేము ప్లాన్ చేసేది ఏంటంటే ఎగ్జామినేషన్ స్ట్రాటజీ ఎట్లా ఉండాలి, లైక్ పేపర్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, అండ్ ఎగ్జామినేషన్ టైంలో స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ప్రిపరేషన్ టైంలో స్ట్రెస్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఈ ఇష్యూస్ మీద కూడా ఫర్దర్గా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మౌత్ పీస్ ఆఫ్ టీజీ సెక్రటేరియట్ ఛానల్. థ్యాంక్ యూ.